Hi guys, welcome to day 14 of 69 days daily vlog challenge. నిన్న రెస్ట్ డే. ఈరోజు ఏం చేయలేదు, సో పడుకొని ఫోన్ నొక్కున్నాను. సో ఏ బ్లాగ్ లేదు. ఎక్కడికి వెళ్తున్నాము మామ? డోరేలేదా ఎక్కడికి ఈరోజు మనమా దగ్గరగా ఒక కనీసం 5-6 పనుల మీద ఆలమూరు రావులపాలెం. ఇప్పుడు ఈరోజు ఆలమూరు రావులపాలెం. ఆలమూరు అంటే ఊర్లో 2 పనులు, అది అయిపోయాక రావులపాలెం. ఆలమూరు కొద్దిగా, రావులపాలెం కొద్దిగా కవర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆఫీస్కి వచ్చాం. ఆఫీస్ దగ్గర మన వస్తువులు ఉంటే మొన్న మీటింగ్ జరిగింది కదా, నిన్న. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్లోంచి కొన్ని వస్తువులు దింపుతున్నాం. మీకు విషయం తెలుసా, మన ఏషియాలోనే అతిపెద్ద పిరమిడ్ మనకి ఇంకా ఇక్కడ 18 కిలోమీటర్ల దూరంలో ఉందంట. నాకు తెలియదు, నేను ఇప్పుడే చదివాను. ఎక్కడో తెలుసా? శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి కేంద్రం 18 కిలోమీటర్లు అవుతారంట. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పిరమిడ్ కట్టడం అంట. ఇంతకీ లోపల ఏముంటుంది అసలు అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది అక్కడికి వెళ్దామా ఈసారి? ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం, అక్కడ అసలు ఏముంటుంది. ఇప్పుడు మనం రావులపాలెం ఎందుకు వచ్చాము? జస్ట్ గాలి తిరుగుళ్ళు. నేను ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఈ రోజుకి 2వ రోజు ఫోన్ నొక్కుంటా కూర్చుంటున్నా అని చెప్పేసి గాలి తిరుగుళ్ళకి నన్ను అఫీషియల్గా బయటికి తీసుకొచ్చారు. ఈ గాలి తిరుగుళ్ళు మనకు స్పాన్సర్ చేసింది. గాలిలో తిరగడానికి కూడా స్పాన్సర్ చేయాలి. మీకు గాలి తిరగడానికి కూడా ఒకరు తీసుకొస్తేనే కదా మామ. సో ఈ గాలి తిరుగుళ్ళు తిరగడానికి మనల్ని ఈరోజు సహకరించింది, బయటికి తీసుకొచ్చింది రాకుమార్ గారు. సే హాయ్. ఇది మా రావులపాలెం మార్కెట్ రోడ్ అన్నమాట. ఎక్కడ చూసినా షాప్లే ఉంటాయి, మధ్యలో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, ఆ చివరికి వెళ్తే మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్. అది మనం జస్ట్ బ్లాగ్ కింద పెట్టాం. ఈడెవడో చూడు, డైరెక్ట్ ఫోన్ నెంబర్ పెట్టేశాడు. ఇప్పుడు మనం ఇంకా ఎక్కడికి వెళ్దాం? నాకు ఇంకా సరిపోలేదు గాలి తిరుగుడు. ఒక అరగంట గంట. ఇప్పుడు టైం ఎంత? ఓ షేట్ 8 అయినా పర్లేదు. ఇంకొక గంట అటు ఇటు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే. యాజ్ యూజువల్గా నా వ్లాగ్ చూస్తే మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది కాబట్టి ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది విక్టరీ రెస్టారెంట్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ రెస్టారెంట్ ఏంటంటే, అదిగో విక్టరీ రెస్టారెంట్ ఉంది కదా, దానికి స్పెషాలిటీ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మామ ఫస్ట్ ఏంటి పాట్ బిర్యానీ, కుండ బిర్యానీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే ఇక్కడ అన్నమాట. చుట్టుపక్కల ఎక్కడ ఎంత దూరంలోనే మా జిల్లా మొత్తానికి పోనీ మా చుట్టుపక్కల మొత్తానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది అక్కడే పాట్ బిర్యానీ, కుండ బిర్యానీ. ఇప్పుడంటే ఇంకా పుట్టగొడుగుల్లో లెగిస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ సెకండరీ. అది ఫస్ట్ పాట్ బిర్యానీ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసింది విక్టరీ రెస్టారెంట్ అన్నమాట. అదే ఈ రోజుకైతే ఇంతే. గుడ్ నైట్.